Vega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. అఖండ 2 తాండవం సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసిన ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశ మిగిలింది. విడుదలకు కొన్ని నిమిషాల ముందు సినిమా రిలీజ్ వాయిదా పడడం బాలయ్య అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసిందనే చెప్పాలి. దీంతో మరోసారి రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొందరైతే న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని 14 రీల్స్ ప్లస్ సంస్థ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి మరి చూస్తున్నారు. మరొక వైపు ఎప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుందనే విషయం మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఫిలిం సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటి టాక్ ప్రకారం బాలకృష్ణ బోయపాటి సినిమాకి 2 విడుదల తేదీలు ఆప్షన్గా ఉన్నాయని కూడా తెలుస్తోంది. ఇక ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అఖండ 2 సినిమా వాయిదా పడింది. అయితే 2 రోజులుగా జరిగినటువంటి చర్చల్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా వరకు ఒక కొలిక్కి వచ్చాయని కూడా టాక్ వినిపిస్తుంది. కాకపోతే ఈ సమస్య ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి ఏ నిర్ణయమైన న్యాయస్థానం ద్వారానే తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే శని ఆదివారాలు కోర్టుకి సెలవులు ఉండడంతో ఇష్యూ ఇంకా పెండింగ్లోనే ఉంది. సోమవారం నాటికి అన్ని క్లియర్ అవుతాయని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆర్థిక సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తే వెంటనే అఖండ 2 మూవీకి కొత్త రిలీజ్ డేట్ వేసేటువంటి ఛాన్స్ ఉంది. ఇప్పటికైతే డిసెంబర్ 12న ఈ సినిమాని విడుదల చేస్తారనేటువంటి వార్తలు కూడా జోరందుకున్నాయి. అది మిస్ అయితే డిసెంబర్ 25న థియేటర్లోకి తీసుకువచ్చేటువంటి అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఈ నెల 12న బాలకృష్ణ సినిమా వస్తే మాత్రం ఆల్రెడీ అదే తేదీకి విడుదల కావాల్సినటువంటి మోగ్లీ 2025 లాంటి చిత్రాలను వాయిదా వేస్తారనేటువంటి మాట వినిపిస్తోంది. అఖండ 2 తాండవం సినిమాని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయాలని అనుకుంటే మాత్రం అవతార్ 3 నుంచి గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అవతార్ 3 సినిమాని డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా పలు భాషలలో విడుదల చేయనున్నారు. దీని కారణంగానే అఖండ 2 సినిమాకి రిలీజ్ డేట్ ఆప్షన్స్ తగ్గిపోయాయి. డిసెంబర్ 12 లేదా 25 తేదీలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. డిసెంబర్లో కుదరకపోతే జనవరిలో సంక్రాంతి సీజన్లో విడుదల చేయాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ అది అంత ఈజీగా కుదిరేటువంటి పని కాదు. ఇప్పటికే పొంగల్ కోసం 4 సినిమాలు స్లాట్ బుక్ చేసుకున్నాయి. వాటిల్లో 2 పెద్ద చిత్రాలు, 2 మీడియం రేంజ్ మూవీస్ ఉన్నాయి. థియేటర్ అగ్రిమెంట్లు కూడా దాదాపు పూర్తవుతున్నాయి. వాటి మధ్యలో బాలయ్య సినిమాని దింపడం అంటే అనుకున్నంత ఈజీ కాదు. షో ఈ మధ్యలోనే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా పరిష్కరించుకొని ఇదే నెలలో ఒక డేట్లో రిలీజ్ చేయాలని కూడా భావిస్తున్నారు. సో ఇప్పుడు డిసెంబర్ 12 కానీ 25 కానీ ఈ 2 డేట్లలోనే ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని విడుదల చేసేందుకైతే సన్నాహాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి, మరి సోమవారం కోర్టు తీర్పు తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారు చిత్ర యూనిట్ సంస్థ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు నెలకొంది.